ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏపీకెళ్ళిపోవాలని జెప్పేసి ఎందుకు తీసుకున్నట్టు? అంటే మీరు సొంతంగా ఇదేమన్నా ఆలోచించారా? లేపోతే దీని వెనక ఎవరైనా ఉన్నారనుకోవచ్చా? దీని వెనుక ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాధితులు, తెలంగాణ బాధితులు మాత్రమే ఉన్నారు. నా దగ్గరికి తెలంగాణ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు. హ్మ్. తర్వాత తె తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ డైరెక్టర్ జాయింట్ సెక్రటరీ వచ్చాడు. ఓకే. తర్వాత చిత్రపూరి కాలనీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వచ్చాడు. ఇట్లా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ తెలంగాణ ప్రెసిడెంట్ వచ్చాడు. ఓకే. వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద గతంలోనే జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే అది యాక్టివ్‌గా పనిచేయలేదు గానీ, ఆ జేఏసీలో మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏందంటే, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకెళ్ళిపోవాలి. తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకుండాలి. ఓకే. ఎందుకు ఇది ఎళ్ళిపోవాలి అంటే, ప్రధానంగా తెలంగాణను దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు. అది ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దోపిడీ చేశారు. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక 5 కుటుంబాలు, 5 కులాలు. వాళ్ళే సేమ్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. ఓకే. అదే 5 కుటుంబాలు, అదే 5 కులాలున్నాయి. కనీసం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇతర కులాలకు కనీసం ఆ 5 కుటుంబాలు కాకుండా అదే కులాలలో ఇతర వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్టే ఇయ్యలేవాళ్ళు. వాళ్ళ కుటుంబంలో 12 మంది హీరోలుంటరా? ఒక కుటుంబంలో. ఓకే. ఆ! ఇప్పుడు నేనేమంటానంటే 300,00,00,000, 100,00,00,000, 50,00,00,000 ఈ డబ్బులన్నీ మొత్తం యావత్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ 5 కుటుంబాలకే పోవాలా? లేకపోతే మొత్తం మిగతా కొత్త వాళ్ళకి, తర్వాత ఎవరికైతే ప్రతిభ ఉన్నదో వాళ్ళందరికీ ఏమన్నా పోవాలా? అందరికి. ఇప్పుడేమవుతుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళే దోపిడీ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళే దోపిడీ చేస్తున్నారు. 10 ఏళ్ళు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కామన్ క్యాపిటల్ కూడా లేదిప్పుడు. అవును. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికెళ్ళి తెలంగాణ నుండి పోవాల్సిందే. ఓకే. ఒకవేళ ఉంటే టాక్స్ కట్టాల్సిందే. ఓకే. అంతే. కానీ వాళ్ళకేం అధికారం లేదిక్కడ. కామన్ సార్ క్యాప్ సార్ ఇక్కడ మీరొక ప్రొఫెసరు. హ్మ్. గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో చూసినా మీరు కూడా యాక్టివ్‌గానే పార్టిసిపేట్ చేసి మనమంతా కూడా చేసినోళ్ళం అప్పట్లో. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అందరూ అన్నదమ్ముల్లాగా కలిసున్నట్టే ఈ సమయంలో మీరేం సార్ మళ్ళీ తెలంగాణ నినాదం తెరపైకి తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనివల్ల అంటే మనకొచ్చే లాభం ఏందంటారు? నేను చెప్తాను అదే. కామన్ క్యాపిటల్ అనేది మనల్ని 10 ఏళ్ళు ఉంచింది. ఓకే. అంటే అప్పుడు అసలు చంద్రబాబు కూడా 10 ఏళ్ల వరకు ఇది హైదరాబాద్ కామన్ క్యాపిటల్ వాడుకోవచ్చు. ఇది చట్ట ప్రకారం. విభజన చట్ట ప్రకారం. ఒక్కసారి కామన్ క్యాపిటల్ పరిధి టైం అయిపోయినాక 2024 అయిన తర్వాత, జూన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ హక్కు అడిగే అధికారం ఉండదు. ఓకే. ఆంధ్ర వాళ్ళకి. ఎందుకంటే ఇది పూర్తిగా తెలంగాణ ఇండస్ట్రీ ఇప్పుడు. సో, దాంట్లో ఎవరు కూడా తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించినోళ్ళు ఒక్కరైనా సీఎంని కలిసిర్రా? చూసినావా నువ్వన్నా? 'దిల్ రాజు'. ఒక్కరు 'దిల్ రాజు' అనేటి ఆయన ఆంధ్ర కాదు, నా తెలంగాణ కాదు ఆయన. ఓకే. 2 కళ సిద్ధాంతం ఆయనది. ఓకే. అర్థమైందా? ఆయన మైగ్రెంట్స్ ఆయన కూడా ఆంధ్ర నుండి రూట్స్ నుండి వచ్చినోడే. ఇక్కడ సెటిల్ అయినోడే. ఓకే. కాబట్టి ఆయన ఎన్నడన్నా తెలంగాణ వాళ్ళందరికి అవకాశాలు ఇచ్చిండా? మొన్న మొన్న హ్మ్. 'ఒక బలగం' సినిమా తప్ప ఆయన ఎన్నడన్నా తెలంగాణ అది కూడా సినిమాకు ఆయన ప్రొడ్యూస్ గాదు. ఆయన ప్రొడ్యూసర్ కాదు కదా! అవును. మరి అటువంటప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏం అవకాశం ఇచ్చిండు 'దిల్ రాజు'? ఆయన రెడీ కాబట్టి, మైగ్రేటెడ్ రెడీ కాబట్టి రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఓకే. అవునా కదా! మిగతా బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీల నుండి ఎవరికి ఇచ్చిండు అవకాశం? ఇయ్యలే కదా ఆయన. తర్వాత ఈ తెలంగాణలో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ నుండి ఒక హీరో అయిండా? ఒక లేదు. హీరోయిన్ అయిందా? ఆ! ఏమైండు అయితే ఆయన పేరు వి విజయ్ దేవరకొండ వెలమాయిండు. హ్మ్. నితిన్ రెడ్డి అయిండు. అంటే వీళ్ళిద్దరేనా ఇగ? అంటే తెలంగా తెలంగాణ 10 ఏళ్లలో కూడా ఇద్దరినే ప్రొడ్యూస్ చేస్తదా తెలంగాణ? ఆ! ఇప్పుడు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ పోండి. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌లే దళితులండి అక్కడ. సూపర్ స్టార్‌లే. రజనీకాంత్ దళితుడే. విజయ్ దళితుడే. బీసీలున్నారు, ఓసీలున్నారు, మైనారిటీలున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన ఏఆర్ రెహమాన్ కూడా ఒక మైనారిటీ. వాళ్ళంతా కూడా అంటే అన్ని కులాలకు సంబంధించి తమిళ ఇండస్ట్రీలో అందరికి అవకాశాలు ఇస్తే వీళ్ళు మాత్రం ఒక 5 కుటుంబాలు, 5 కులాలకి పరిమితమైతే మరి ఈ ఇండస్ట్రీ వాళ్ళ కోసం పెట్టిందనట. అవును. ఏపీ ఏపీ ఇండస్ట్రీ అయినా వాళ్ళకే పని చేయాలి. తెలంగాణ అయినా వాళ్ళకే పని చేయాలా? అయితే నిన్న 'పవన్ కళ్యాణ్' గారు ఓ మాట మాట్లాడారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పవర్‌ఫుల్ నాయకుడు. ఈ ఇష్యూలో నేను ఏం మాట్లాడాను. అంటే కాలితో పోయేదానికి గోటి దాకా తెచ్చుకున్నారు అని జెప్పేసి. సో, ఇక్కడ మీరు 'పవన్ కళ్యాణ్' మాటల్ని సమర్థిస్తారా? ఆయన గూడా గతంలో మన దగ్గరకొచ్చేయండి ఇండస్ట్రీ అక్కడనే పెట్టుకొని డెవలప్ చేసుకుందాం అని జెప్పేసన్నారు. నేనేమంటున్నా ముఖ్యమంత్రి అన్నాడు ఆ మాట. చంద్రబాబు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కూడా అన్నాడుగా. మీరు హ్మ్. రండి ఏమన్నారు. అవును. రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సహా వాళ్ళు పిలిచారుగా. అవును. జగన్మోహన్ రెడ్డి పిలిచాడుగా. మీరెందుకు పోతలేరు మరి? ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్‌ని మీరు బాగు చేసుకోరా? హ్మ్. మీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకోవడం మీకిష్టం లేదా? ఓకే. ఎందుకు మా తెలంగాణలో ఇప్పటిదాకా అవకాశం లేకుండా మమ్మల్ని ఆగం చేసిండ్రు, అణిచివేసిండ్రు. హ్మ్. మా వాటా ఇయ్యలే. ఇప్పుడు 42% వాటా 10 ఏళ్లలో రావాలి. అవును. 4% వాటాను వచ్చిందా మాకు కనీసం?
వచ్చిందా ఫిల్మ్ ఇండస్ట్రీలో? లేదు. మరి ఎటువంటిప్పుడు మీరు ఎందుకు ఉండాలి మా దగ్గర? అంటే ప్రతిభ విషయంలో కూడా మనము ప్రతి క్యాస్ట్ అని ప్రతిభ అనేది అవకాశం ఇస్తే వస్తుందా? లేకపోతే ప్రతిభ అవకాశం ఇవ్వకుండా వస్తుందా? ఇస్తే అరే 3000 సినిమాలు ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనోళ్ళు ఇప్పటిదాకా తీసిండండి. ఒక్క సినిమాను ఆడదీయలేదు వీళ్ళు. మన తెలంగాణ ఇండస్ట్రీ వాళ్ళు డైరెక్టర్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో సినిమాలు తీస్తే మొత్తం సిండికేట్ అయిపోయి మీరు థియేటర్లో ఇస్తలేరు కదా, మరి ఎట్లా ఆడతాయి సినిమాలు? ఇక ఓకే. ఎట్లా అయితే ఆడతాయి? గతంలో కూడా కేసీఆర్ గారు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగలతో అది దున్నుతా దొంగ. కేసీఆర్ కే- మంచోడైతే కేసీఆర్ 10 సంవత్సరాలు కూడా కాదు, ఫిలిం ఇండస్ట్రీ బాగానే కేసీఆర్ చూసుకుంటూ కేటీఆర్ వీళ్ళు ఇప్పుడు మంచోళ్ళు అయితే రేవంత్ రెడ్డి కూడా మేము సపోర్ట్ చేస్తాము అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా నువ్వు పరిశ్రమ. ఎవరికి ఎక్కడ స్థాయికి పోతే మాకేందండి? మా తెలంగాణకు వచ్చింది ఏంటంటే నా లాభం. నువ్వు అంతర్జాతీయ స్థాయికి పో, అమెరికా పో, నువ్వు యూరోప్ పో, ఏదైనా పో, కానీ 1000 కోట్లు సంపాదిస్తుంది నువ్వే. కానీ మా తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగపడదా? అసలు ట్యాక్సే కడతలేరు మీరు ఇక్కడ ఉండి. మీరు ఎంత ట్యాక్స్ కట్టారో ఒకసారి ఆర్టీఐలో తెలుస్తారు. నేను ఆర్టీఐలో నేను తెలుసుకున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత ట్యాక్స్లు కట్టింది ఇప్పటిదాకా. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు మా హైదరాబాద్కి ఎంత కట్టింది? ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళలో కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వదిలేద్దాం, 10 ఏళ్ళలో మీరు ఎంత ట్యాక్స్లు కట్టింది మాకు కావాలి. ఓకే. ఈ 11 ఏళ్ళలో మాకు ఎన్ని ట్యాక్సులు మీరు కట్టారు? మీరు కడుతుంది అక్కడ ట్యాక్సులు, ఇక్కడ వండుకుంటా, ఇక్కడ లాభాలు పొందుకుంటా. అసలు మీ రామోజీ ఫిలిం సిటీలో మా తెలంగాణలో ఎంతమంది ఉన్నారండి? మీ రామానాయుడు దాంట్లో మా తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మీ అన్నపూర్ణలో మా తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఓకే. అంటే ఆస్తి మాది, మేము భూమి చీప్గా ఇస్తాం మీకు, మేము కరెంటు చీప్గా ఇస్తాము, మేము మా యొక్క వనరులను మా యొక్క వర్కర్స్ని చీప్గా ఇస్తాం మీకు, మొత్తం పైసలన్నీ దోపిడీ చేసుకుంటే వందల కోట్లు మీరు మింగేస్తారు. మా తెలంగాణ బిడ్డ చచ్చిపోతే కనీసం 14-15 రోజుల దాకా మందలించే నాదుడు ఉంటాడు. నీ సినిమాకి వచ్చి వేల టికెట్ పెట్టుకొని చూస్తే మీకు మనసు కనీసం మనిషి అనేటోళ్ళు స్పందిస్తారు కదా. అరే నా సినిమా కోసం చచ్చిపోయింది కదా నీ ఉద్దేశంతో. అరే మీకు అంత కూడా లేకపోతే ఎట్లా? 2 కోట్లు ఇచ్చారు కదా. 2 ఎప్పుడు కోట్లు అది? ఇచ్చారు. ఎప్పుడు? మా పొరగాళ్ళు పోయి, ఉస్మానియా పొరగాళ్ళు పోయి, నా స్టూడెంట్స్ పోయి రాళ్ళు వేసినప్పుడు కదా. అంటే వాళ్ళ వెనక మీరు ఉన్నారా? ఎవరు? రాలేసిన వాళ్ళ వెనక. వాళ్ళ వెనుక నేను ఉంటా 100% ఉంటాడు. తప్పేందంటాను నేను అంటాను. ఇప్పుడు ఓపెన్ అడుగుతున్నా నేను. నా తెలంగాణ ప్రజలు, నేను ఉద్యమం చేసిన ఉద్యమకారుని నేను. మీరు పోయి కోదండరామరెడ్డికి పన్నులు కడతాను. మా తెలంగాణ ప్రజలకు ఏం పన్నులు కడతారంటే సినిమా ఇండస్ట్రీ. మీరు కేసీఆర్ పన్నులు కట్టిండ్రు, మీరు కేటీఆర్ పన్నులు కట్టిండ్రు, కోదండరామరెడ్డి పన్నులు ఇప్పుడు రేవంత్ రెడ్డి కడతారు. మా ప్రజలకు ఏమైందంటే మేము బడుగు బలహీన వర్గాలను త్యాగం చేసినాం. ఈ తెలంగాణ వచ్చింది మా విద్యార్థుల వల్ల. ఓకే. అరే మా విద్యార్థులకు, మా 93% మా వర్గాలకు ఏం న్యాయం జరిగింది? బెదిరింపు కాల్స్ వస్తున్నాయి వాళ్ళకి ఏమైనా అయితే మీరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటారా? నేను ఏమంటాను, 100% ఉంటానన్న, ఖచ్చితంగా నేను ఉంటా. ఎందుకుంటాను? బెదిరింపు కాల్స్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు 14 రోజుల దాకా వెయిట్ చేసి న్యాయం జరగకపోతే కదా పోయింది అడగడానికి. అవునా కదా? వాళ్ళు 14 రోజుల వరకు ఖాళీగానే సైలెంట్ గానే ఉన్నారు కదా. ఏం న్యాయం చేస్తారని చూసారు కదా. న్యాయం జరగకపోతే అడిగిండ్రు పోయి న్యాయం చేయమని. న్యాయం చేయమని అడగడం తప్పేనా? మీరు ఇట్లా డేర్ గా మాట్లాడుతున్నారు. రేపు అన్నారు బెదిరింపు కాల్స్ మీకు కూడా వస్తాయండి ఖచ్చితంగా. నేను ఒక అడ్వకేట్ ను, వస్తే నేను ఒక లా ఆఫీసర్ ను, లా ప్రొఫెసర్ ని, తెలంగాణ ఉద్యమకారుని, ఒక అడ్వకేట్ ను, హైకోర్టులో ఒక అడ్వకేట్ నేను. నేను పోయి డీజీపీ దగ్గర కూర్చుంటా. నాకు బెదిరింపు కాల్స్ వస్తా, బెదిరింపు కాల్ మీద విచారణ చేపట్టమంట. నేనేమన్నా తప్పు చేస్తే నేను నా పొరగాలను పోయి దాడులు చేయమంటలేను. న్యాయం జరగకపోతే, అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు అడగడానికి పోతే అక్కడ సెక్యూరిటీ అడ్డపడితే వాళ్ళు అది ఏ కుండీల వల్ల కొట్టింది. అవునా కదా? తెలంగాణ ఉద్యమంలో ఇంకా అంతకంటే పెద్ద చేశారు కదా. మరి మాకు అన్యాయం జరిగినప్పుడు కదా మేము పోయింది. న్యాయం చేస్తే ఎందుకు పోతారు? అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు, బీసీ బిడ్డలు అన్యాయం జరిగిందని మీరే చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన 1 year విజయవంతం అయ్యింది, ఇందులో బడుగు బలైన వర్గాలకి పెద్ద పీట వేస్తున్నాం అంటారు. నిజంగా ఎక్కడ ఉరగబట్టింది చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు ఒకసారి కార్పొరేషన్ చైర్మన్ తీయండి, ఎంతమంది రెడ్లకి ఇచ్చుకున్నాడు? ఎంతమంది బీసీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాడు?